జీఎస్టీలో పెను మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. సామాన్యుడికి మేలు చేసేలాగా సవరణలు చేయబోతున్నామన్న ప్రధాని మోదీ చెప్పినట్లుగానే జీఎస్టీ స్లాబ్స్ అన్ని కూడా మారాయి. ఇప్పటి వరకు 4 స్లాబ్లుగా ఉన్న జీఎస్టీ ఇప్పుడు 2 స్లాబ్లుగా మారిపోయింది. ఇకపై 18.5% ఈ 2 స్లాబ్లే ఉంటాయని చెప్పింది. 28%, 12% జీఎస్టీని పూర్తిగా తొలగించారు. వాటి స్థానంలోనే ఈ 18%, 5% జీఎస్టీని తీసుకొచ్చారు. ఈ నెల 22 నుంచి ఈ కొత్త జీఎస్టీ అమలు కాబోతోంది. కొత్త జీఎస్టీ స్లాబ్లతో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మిగిలేది ఎంత? ఇంట్లో 2 పిల్లలు, 2 పెద్దవాళ్లు కలిసి 4గురున్న ఫ్యామిలీకి నెలవారీ ఖర్చుని ఒకసారి పరిశీలిద్దాం. ఇంట్లోకి అవసరమైన కిరాణా, పప్పులు, ఉప్పులు, సబ్బులు, షాంపూలు, నూనెలు, వంట సామాగ్రి అన్నీ కలిపితే నెలవారీ ఖర్చు 5,000 నుంచి 8,000 అనుకుంటే జీఎస్టీ 18% నుంచి 5%కి తగ్గడం వల్ల ఇప్పుడు 800 నుంచి 1,600 రూపాయలు మిగిలే అవకాశం ఉంది. ఇక పిల్లలకు బేకరీ ఐటమ్స్, బిస్కెట్లు, చాక్లెట్స్, ప్యాకేజ్డ్ ఫుడ్ లాంటి వాటిపై నెలకి 2,000 వరకు ఖర్చు అనుకుంటే 5% జీఎస్టీతో కలిపి 200 నుంచి 260 వరకు మిగిలే అవకాశం ఉంది. అలాగే కోవిడ్ తర్వాత ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ వినియోగం భారీగా పెరిగింది. పళ్ళు, డ్రై ఫ్రూట్స్, వాల్నట్స్ మీద నెలకి యావరేజ్గా 2,000 ఖర్చు అనుకుంటే వీటిపై జీఎస్టీ 12 నుంచి ఇప్పుడు 5%కి తగ్గింది. ఇక్కడ కూడా 200 నుంచి 260 రూపాయలు మిగిలబోతోంది. ఇక మెడిసిన్స్ మీద నెలవారీ చేసే ఖర్చు యావరేజ్గా 2,000 అనుకుంటే కొత్త జీఎస్టీలో కొన్నింటిపై పూర్తిగా పన్నులు ఎత్తేయడం, మరికొన్నింటిని తగ్గించడం ద్వారా 150 నుంచి 200 వరకు సేవ్ అయ్యే అవకాశం ఉంది. ఇక పిల్లలకు అవసరమైన పుస్తకాలు, పెన్సిల్స్, నోట్బుక్స్ లాంటి స్టేషనరీ ఐటమ్స్ మీద నెలకు 1,000 రూపాయలు ఖర్చు అనుకుంటే వీటిపై కేంద్రం పూర్తిగా జీఎస్టీని ఎత్తేసింది. దీంతో స్టేషనరీ మీద 70 నుంచి 100 రూపాయలు ఆదాయ అవకాశం కనిపిస్తోంది. ఇక ఓవరాల్ గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి నెలకు 1,500 నుంచి 2,000 వరకు సేవ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఏడాదికి 15,000 నుంచి 24,000 రూపాయలు మిగిలే అవకాశం ఉంది.